ఆర్యవైశ్యులతో తన కుటుంబానికి అభినవ భావ సంబంధం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మిత్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించి తొలుత ఆయన అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు ఆర్యవైశ్యులు ఆయన్ను శాలువాలో పూలమాలలతో ఘనంగా సత్కరించి కాకాని చేత కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో కాకాని మాట్లాడారు. తన తండ్రి కాకాని రమణారెడ్డి హయాం నుంచి తమ కుటుంబానికి ఆర్యవైశ్యులతో మంచి స్నేహం ఉందన్నారు. వైశ్యులు సౌమ్యులు అని తగాదాలకు సంఘ విద్రోహక చర్యలకు దూరంగా ఉంటారని, వారికి ఏ కష్టం వచ్చినా తొలుత మాగడపై తొక్కేవాళ్ళని, అలా వారితో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పాం, మీరేదో వెళ్తారు సాధారణంగా, ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాం. ఎవడన్నా ఇక్కడికి రావడానికి భయపడ్డాడు అంటే కారణం మీ అందరూ ఎవరి దగ్గరను చూసినా సరే ఈ ప్రాంతానికి సంబంధించి మీ ముఖాల్లో నా ముఖం కనపడుతుంది కాబట్టి వీళ్ళు ఆయన మనుషులు, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళని అనుకుంటారు. కాబట్టి ఈరోజు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావడానికి కానీ మీరు చేసేటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి కానీ సాహసించేటువంటి పరిస్థితి లేదు అని మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు అన్ని విధాల అండగా నిలిచాం. ఎవరన్నా ఏదన్నా ఉంటే మన అనుకున్నాం. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అపవాదులు వచ్చినా, కొంతమంది రకరకాలుగా వాటిని సృష్టించడానికి ప్రయత్నం చేసినా, కొంతమంది తాత్కాలికంగా ఆర్యవైశ్యులకు నాకు దూరం చేయాలనేటువంటి ఆలోచన చేసిన మిత్రులు చాలా మంది బాధపడ్డారు. నేను ఆ రోజు ఒకటే విషయం చెప్పాను, ఏమంటే పాపం కొన్ని అపవాదులు ఉన్నాయి, నేను గెలిపోవటంలకు భయపడేటువంటి వాడిని కాదు. ఎన్ని సందర్భాల్లోనూ మా కుటుంబం గెలిచింది. ఊహ తెలియని వయసులో మాకు మా నాన్న సమితి అధ్యక్షుడిగా ఉండేవాడు. 4 సార్లు సమితి అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత మరలా ఆయన గెలుపు అనేటువంటిది లేకుండా పోయింది. కాబట్టి గెలుపులు చూసాం, ఓటమిల్ని తట్టుకున్నాం. దేనైనా సరే తట్టుకొని నిలబడేటువంటి మానసిక ధైర్యం ఆ భగవంతుడు మాకు మా కుటుంబానికి ఇచ్చాడు అని చెప్పి ఎప్పుడు అనుకునేటువంటి కుటుంబం మా కుటుంబం అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం. కాకపోతే రాజకీయాల్లో వచ్చేటప్పుడు నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అలా అనేటువంటిది చటించి తల కొద్దిగా వంచితే అలా మన కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోతుంది. ఆ వంచడం ఇష్టం లేకనే మా తండ్రి అనేక సందర్భాల్లో రాజకీయాల్లో ఎదురుదాడి తప్ప ఏదో జరిగింది మనం సర్దుబాటు అవుదాం అనేటువంటిది ఆయన జీవిత కాలంలో ఏ రోజు కూడా చేసినటువంటి పని లేదు. ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, పొదలకూరు ఆర్యవైశ్యులు అంటే ఏ రోజు కూడా ప్రాణంగా భావించేవాడు తప్ప ఆర్యవైశ్యులకు సంబంధించి ఒక్క మాట ఎవరన్నా పలచనగా మాట్లాడుతున్నాం. 2014లో నేను అధికారంలో లేదు. కొంతమంది మీద కేసులు పెడితే పాపం దాని మీద గోవర్ధన్ రెడ్డి కేసులు పెట్టాడు అని చెప్పన్నాడు. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, నా మీద కేసులు పెట్టినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. నా మీద 7 కేసులు బనాయించారు. 2014 నుంచి 2019 మధ్యలో నాకు ఏమీ లేకున్నా సరే 7 కేసులు ఏ విధంగా, ఎవరినో ఒకరిని పట్టుకుంటే వాళ్ళ చేత కొట్టి సంతకాలు పెట్టించి దాని మీద రాయించేవాడు గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉందని కన్ఫెషన్, అంటే నేర ఒప్పుదల పత్రంలో ఆయనకి ఈ విషయం తెలుసు అని చెప్పి రాయించేవాడు. ఎక్కడ ఏది జరిగినా సరే, ఎవడన్నా ఒకటి లెక్కర్ అమ్మితే ఆ లెక్కర్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో గోవర్ధన్ రెడ్డి కూడా తెలుసు అని చెప్పి రాయించడం, రకరకాలైనటువంటి విధంగా రాయించి అనేక రకాలైనటువంటి కేసుల్లో ఇబ్బందులు పెట్టారు. ఒకవేళ నాకు నిజంగా ఆర్యవైశ్యుల మీద ఏదన్నా కక్ష ఉంటే, ఆర్యవైశ్యుల మీద ఏదన్నా కక్ష తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే ఈరోజు నాకు ఎదురుందా? 2019 తర్వాత నాకు ఏదన్నా ఎదురొచ్చేటువంటి అవకాశం ఉందా? శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా ఏ రోజు కూడా ఆర్యవైశ్యుల్ని గౌరవించాను తప్ప వాళ్ళ మీద ఎక్కడ కూడా చింతాకంత ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఎవరి మీద కూడా ఆ ఆలోచన కూడా తెచ్చుకోదలుచుకోలేదు. కారణం ఏంటంటే, ఎప్పుడు రాకూడనటువంటి వాళ్ళ మధ్య ఏదన్నా కొంచెం చిన్నటువంటి స్పర్ధలు వస్తే వాటిని మనం కక్ష తీర్చుకునే దానికోసమో వీళ్ళు ఈ విధంగా మాట్లాడారు కదా అని ఆలోచించేటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కాదు. ఇది మన కర్మ, మనకి జరగకూడనటువంటిది జరిగింది. కాబట్టి దీన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి మనస్తత్వం తప్ప వీళ్ళు మనకి చెయ్యలేదు కాబట్టి, వీళ్ళు మనకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి, వీళ్ళ కక్ష సాధింపుకు పోనుకోవాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి, ఎవరన్నా ఒకటి అలా కాస్త అటు ఇటుగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కానీ ఆర్యవైశ్యులకి ఎవరికైనా సరే గోవర్ధన్ రెడ్డి వల్ల ఇదిగో ఈ హాని జరిగిందనేటువంటిది ఎవరన్నా చెప్పాల్సిందే తప్ప వాళ్ళకి జరిగినటువంటి మాట ఎక్కడ కూడా వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఆర్యవైశ్యులకు సంబంధించి నేను ఈరోజు మీకు అండగా ఉండేటువంటి వాడిని. మీకు ఏదైనా సమయం ఉంటే, మీకు ఏదైనా సమస్య వస్తే ఎదురు లేస్తే మనం పోవాలి అంటే, ఒక మనిషి వ్యాపారం చేస్తే ఒక మనిషి జిల్లాకు కానీ మిగతా పనులకు తిరగడానికి కేటాయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవన్నీ లేకుండా చేసుకోగలిగాం. కాబట్టి వాటి అన్నింటినీ ముందుగానే ఊహించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయగలిగాం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే
ఈ భారతదేశ చరిత్రలో ఏ ఒక్కడూ చేయనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు నిజంగా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనం ఈ ఆడిటోరియంలో మనం కూర్చుని మాట్లాడుతున్నాము దేవస్థానానికి సంబంధించి అంటేనే ఇది ఈ స్థలం పాపం నా ఎదురుగా ఉన్నటువంటి రామచంద్రయ్య ఉన్నాడు. పాపం రామచంద్రయ్య అక్కడ రామచంద్రయ్యకి చెప్పాను, రామచంద్రయ్య దీన్ని ఇచ్చేసి నీకు ఏదో ఒక విధంగా నేను చేసి పెడతాను అంటే నా మాట మీద నమ్మకంతో ఆ రోజు బాబు చెప్పాడు, నా మాట మీద నమ్మకంతో వదిలేశాడు. కాబట్టి ఖచ్చితంగా పాపం రామచంద్రయ్యకి న్యాయం చేస్తానని చెప్పి ఆ మాట మీద నిలబడడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ సందర్భంగా ఒకసారి మనవి చేసుకుంటూ ఈరోజు అందరం కూడా ఆలోచన చేయాల్సింది 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, 10 మందికి అవసరమైనటువంటి కార్యక్రమాలు. అంతే తప్ప నిద్ర లేస్తే ఎవరిని ఇబ్బంది పెడదామా, ఎవరిని అంటే మామూలుగా ఒక సామెత ఉంటుంది, మంటే చలిగాచుకోమని చెప్పి. కాబట్టి 2 వర్గాల మధ్య గొడవలు పెట్టేస్తే ఒక వర్గం నాకు ఆటోమేటిక్ గా ఉంటుంది కదా, ఆ వర్గం నాకు చేస్తుంది కదా, ఒక వర్గం విడిపోయినా ఒక వర్గం నన్ను అనుసరించి ఉంటుంది కదా అని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు కొందరైతే వాటికి భిన్నంగా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ నాతో పాటు ఉండాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తిని నేను అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పనిసరిగా 6 వయసుల మనోభావాలను గౌరవిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో 6 వయసులకు అండగా నిలుస్తాం. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరి ఆదరణ ఆశీస్సులతో ఈ రోజు నేను మరలా శాసనసభ్యుడిగా గెలుపొందితే ఈరోజు పొదలకూరులో ఉన్నటువంటి కనీస అవసరాలు అన్ని తీర్చాం. ఎక్కడ అవసరాలు లేకుండా ఇబ్బందులు లేకుండా చేశాం. ఈరోజు రోడ్లు వేశాం, డ్రైన్లు వేశాం, త్రాగునీటి వ్యవస్థకు సంబంధించి నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారు ఆ రోజు రూరల్ వాటర్ సప్లై మినిస్టర్ గా ఉంటే, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉంటే, ఆ రోజు రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు దాదాపుగా పొదలకూరుకు సంబంధించి కండలేరు నీళ్లు తెచ్చాం. ఆ నీళ్లు సరిగ్గా లేవంటే ఇప్పుడు కొత్త లైన్ 4 కోట్ల రూపాయలతో మన పొదలకూరుకు సంబంధించి కండలేరుకి డెడికేటెడ్ పైప్ లైన్, ఎవరితో ఏ గ్రామంతో సంబంధం లేకుండా అన్ని గ్రామాలకు ఒక లైను, మనకి ప్రత్యేకంగా పొదలకూరుకు ఒక లైన్ ఏర్పాటు చేసి ఈరోజు దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విస్తృతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసుకోవచ్చు.